స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 7వ రోజు 7వ అధ్యాయము. చంద్రశేఖర 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 పాహి మాం. వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇలా చెప్పసాగారు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పదనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసినది ఉంటూనే ఉంటుంది. ఈ నెలలో చేయు ప్రతి సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతం. ఈ నెలలో అతి ముఖ్యమైంది నదీ స్నానం, అలాగే దీపారాధన, సమారాధన, పుణ్యహేతువులు తదితర పుణ్యకార్యాల వలె ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనము చేయుట చాలా మంచిది. ఉపనయనము చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూలాలిచ్చి ఉపనయనం చేయించినా ఆ ఫలితమే కలుగుతుంది. ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశించిపోతుంది. నూతులు చెరువులు తవ్వించిన ఫలితం కలుగుతుంది. అంతకన్నా అధిక ఫలప్రదాయమైనట్టిది కన్యాదానము. ఇందువలన తాను తన పూర్వీకులు తరిస్తారు. ఈ విషయాన్ని తేటతల్లం చేసే ఇతిహాసం చెబుతాను, విను. శరీరం గజానాం సదా చర్మవేష్టం. జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయడంలో వచ్చే ఫలితాలు చాలా గొప్పది. బిడ్డలు లేక కన్యాదానం చేయలేని వారు ఏ నిరుపేదకైనను తోడ్పడి కన్యాదానం చేసినా వారిని కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది. అది కూడా సాధ్యపడిన వారు విధులను అనుసరించి ఆబోతుకు వివాహం చేసినను ఫలితం కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు. ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడనే రాజు ఉండేవాడు. అతని ప్రవర్తన అతని పేరుకు మాత్రం తగినట్లు ఉండేది కాదు. కడు దుర్మార్గుడు, కఠినుడుగా ఉండేవాడు. దుర్మార్గ చిత్తుడే ప్రవర్తించేవాడు. అతని భార్య కడు రూపవతి, మిక్కిలి అందగత్తె. సువీరుడు కొంతకాలానికి దైవవశమున సర్వము కోల్పోయి రాజ్యభ్రష్టుడై తన అందమైన భార్యతో సహా అడవుల పాలయ్యాడు. కందమూలాలు తింటూ కొంతకాలం గడిపాడు. మరికొంతకాలానికి అతని భార్య గర్భం ధరించింది. నర్మదా నదీ తీరంలో ఆ రాజు ఒక అందమైన పర్ణశాలను నిర్మింపజేశాడు. అందులోనే అతని భార్య ప్రసవించింది. 12 కుమార్తెకు జన్మనిచ్చింది. రాజు చింతాక్రాంతుడయ్యాడు. సర్వసంపదలు శత్రువుల పాలవడం, తాను అరణ్యాల పాలవడం, అతి కష్టంగా కందమూలాలు తింటూ కాలం గడుపుకొస్తున్న తనకిప్పుడు కూతురు కలగడం, కుటుంబ పోషణ కూడా కరువవ్వడం, కూతురు ముద్దు ముచ్చట్లను తీర్చలేకపోవడం, కటిక దరిద్రం ఇవన్నీ రాజును కృంగదీశాయి. తన దుస్థితికి దుఃఖిస్తూ అతి కష్టం మీద కూతురుని పెంచుకుంటూ కాలం గడపసాగాడు. దినదిన ప్రవర్ధనమానమై పెరుగుతున్న ఆ రాజకుమారి 8 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి సర్వాంగ సుందరంగా అత్యంత అందగత్తైన కుమార్తెగా తయారైంది. ఇంతటి అందగత్తైన ఆ కుమార్తెను ఒక మునిబాలకుడు చూసి ఆమె అందానికి అచ్చెరు పొంది మోహించి ఆమెని పెండ్లి ఆడదలచి తన నిర్ణయాన్ని రాజు దంపతులకు చెప్పాడు. అంతటి రాజు, మునికుమారా, రాజునయ్యుండి నేను ప్రస్తుతము కటిక దరిద్రము అనుభవిస్తున్నాను. కనుక కన్యాశుల్కముగా నేను కోరినంత ధనమును నువ్వు ఇవ్వగలిగితే నా కూతురిని నీకిచ్చి పెండ్లి చేయగలను. లేనిచో వచ్చిన దారినే వెళ్ళిపో అన్నాడు. కన్యామణిపై గల మక్కువ కొద్దీ మునికుమారుడు, రాజా, నేను విప్రకుమారుడను. ప్రస్తుతము నా వద్ద నీవు కోరినంత ధనము లేదు. కావున తక్షణమే నీకు ధనము ఇవ్వలేను. కాని నేను తపస్సు చేసి ధనమును పొంది ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా కొరకు భద్రంగా కాపాడుము అన్నాడు. సువీరుడు అందుకు అంగీకరించాడు. మునికుమారుడు తపస్సుకై అరణ్యమునందు ప్రవేశించి ఘోర తపస్సు ఆచరించి సత్ఫలితంగా లెక్కలేనంత ధనరాశుల్ని పొంది తిరిగి వచ్చి ఆ ధనమంతటిని సువీరునికిచ్చాడు. సువీరుడు సంతృప్తుడై తన కూతురిని మునికుమారుడికిచ్చి తమ ఆచారం అనుసరించి వైభవంగా పెళ్లి జరిపించాడు. రాజకుమార్తె మునిబాలకునితో అత్తవారింటికి వెళ్ళిపోయింది. కన్యాశుల్కముతో రాజదంపతులు కష్టాల నుంచి గట్టెక్కి సుఖంగా కాలం గడపసాగారు. మరికొంతకాలానికి సువీరుని భార్య మరలా గర్భం ధరించి 12 ఆడబిడ్డనే మరలా కన్నది. మరలా ఆడబిడ్డ కలగడం వల్ల రాజు మిక్కిలి సంతోషించాడు. పెద్దమ్మాయి వలనే ఈ ఆడబిడ్డను కూడా విక్రయించి ధనము పొందవచ్చుననే సంతోషంలో ఉన్నాడు. 2వ ఆడబిడ్డ కూడా మొదటి అమ్మాయి వలె అందంగా పెరుగుతూ ఎదగసాగింది. ఇలా ఉండగా ఒకనాడు ఒక యతీంద్రుడు స్నానానికై నదీ తీరానికొచ్చి అక్కడ పర్ణశాలను నిర్మించుకొని తన భార్యతో భోగాలు అనుభవిస్తున్న సువీరుని కుటుంబాన్ని చూశాడు. సువీరుని, అతని భార్య, కుమార్తెను చూసిన యతీంద్రుడు, ఓయి నీవెవ్వరవు? యతీంద్రుడు సంచరించే ప్రదేశాల్లో చక్కని పర్ణశాల కట్టుకుని గృహస్థులవే సుఖించుచున్నావు. యతులను మోహింపజేయుట ఘోర పాపమని తెలియదా అని ప్రశ్నించాడు. సూర్యచంద్రాగ్నినేత్రాయ
నమః కైలాసవాసిని సచిదానందరూపాయ. అంతటా రాజు, అయ్యా, నేను సువీరుడనే రాజును. ఈమె నా భార్య, ఇదిగో ఈమె నా కుమార్తె. వంగదేశాధిపతినైన నన్ను దాయాదులు రాజ్యభ్రష్టుని చేశారు. అందుకే అడవిలో ఇలా జీవిస్తున్నాను. దారిద్ర్యం కన్నా ఎక్కువైన దుఃఖం ఉండదు. చేతికంది వచ్చిన కుమారుని మరణం కంటే దిగులు చెందనిదేదీ లేదు. భార్య వియోగం కన్నా బరువైన బాధ ఉండదు. ఇవన్నీ మీకు తెలిసే ఉండును, నేను చెప్పనక్కర్లేదు. కానీ యతీంద్ర, ఆ 3 నీచమైన దరిద్రాలను ప్రస్తుతము నేను అనుభవించుతున్నాను. చివరకు అడవిబడి బ్రతుకునిట్లా గడుపుతున్నాను. ఈ అడవిలోనే నా మొదటి ఆడబిడ్డను ఒక మునికుమారుడికి అమ్మి అతనితో వివాహం జరిపించాను. ఈ పిల్ల 2వ ఆడబిడ్డ. ఇది నా వృత్తాంతమన్నాడు. మొదటి ఆడబిడ్డ ద్వారా లభించిన కన్యాశుల్కముతో కొంత సుఖించుచున్నాను. ఈ 2వ కుమార్తె కూడా పెరిగి పెద్దదైన తర్వాత విక్రయించి ఆ కన్యాశుల్కముతో సుఖించాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలకు అచ్చిరువొందిన ఆ యతీంద్రుడు, ఓరి పాపాత్ముడా, నీవెంత పాపము చేశావురా! మూర్ఖుడివే ప్రవర్తించి లెక్కలేనంత పాపాన్ని ఒడిగట్టుకుంటున్నావు. ఆడపిల్లను నమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో సుఖించేవారు అసిపత్రమనే నరకాన్ని పొందుతారా? ఆ డబ్బుతో నీ పితృదేవతలకు, ఋషులకు, దేవుళ్లకు చేసిన కర్మల వలన నీ పుత్ర పౌత్రాది పితృగుణమంతా నరకాల పాలై పడరాని పాటలు పడతారు. అంతేకాదు, నీవు చేసిన ఈ పని వలన నీకసలు సంతానమే కలగకుండా శపిస్తారు. నీ వంశం అంతరించిపోతుందిరా. ఆడపిల్లల కన్యాశుల్కంతో అనుభవించేవారు ఘోరమైన రౌరవాద నరకాన్ని అనుభవిస్తారు. దేనికైనా ప్రాయశ్చిత్తం ఉండునేమో గాని నీవు చేసిన పాపానికి నిష్కృతి ఉండదు. కాబట్టి సువీర, ఎకనైనా మేలుకో, సత్కార్యములు ఆచరించు. రాబోయే ఈ కార్తీక మాసంలో శుక్లపక్షమందు మంచి ముహూర్తం చూసి శాస్త్రోక్త ప్రకారం నీ 2వ కుమార్తెకు యోగ్యుడైన ఒక వరునితో పెండ్లి గావించు. కార్తీక మాసంలో చెయ్యు కన్యాదాన ఫలితము ఇంతెంతయని చెప్పననివి కాదు. కార్తీక మాసమందలి పర్వదినములలో మంచి ముఖవర్చస్సు గల తేజస్సుడైన విద్యావేత్తకు కన్యాదానం చెయ్యి. అట్లు చేసినచో గంగాది సమస్త తీర్థాల్లోనూ స్నానదానాదులు చేయడం వల్ల వచ్చే పుణ్యాన్ని, అశ్వమేధాది క్రతువులాచరించిన పుణ్యఫలాన్ని పొందగలవు అని హితవు చెప్పాడు. భక్తరక్షం సదాశైవ పూజ్యం సదా శుద్ధ భస్మం. కాని సద్బుద్ధులు లేని సువీరుడు యతీంద్రుడు బోధించిన హితమును కుట్టిపారేస్తూ, ఓరి యతీంద్ర, ఈ భూమిపై నేనిట్లు సుఖించాలని రాసి ఉంటే లేదు అనడానికి నువ్వెవడవురా? ధర్మాధర్మాలు గణిస్తూ జీవితాన్ని పాడు చేసుకుని అమాయకుడుంటాడా? స్వర్గం, నరకం అంటూ ఏవేవో చెప్పావు. అవెక్కడున్నాయో నీకు తెలుసునా? నీవు చూసావా? దేవుడంటూ ఆ దేవుడే సుఖించమని ఇచ్చిన అవకాశమును జార విడుచుకోకు. ఆ దేవుడే ఇచ్చిన అవకాశమును జార విడుచుకొను మూర్ఖుణ్ణనుకున్నావా? స్వర్గ నరకాలు భ్రమ, దేవుడు భ్రమ, అంతా మాయ. కంటికి కనిపించే ఈ భౌతిక స్వరూపమే నిత్యము, శాశ్వతము. ఒకవేళ ఇది నశించినను పునర్జీవితము కాగలదు. ప్రకృతి వైపరీత్యాలకు నశించిపోయిన సృష్టి మరలా ఉద్భవించుటలేదా? ప్రళయం అంటూ సర్వనాశనమైన అనేక దేశాలు మరలా పునర్జీవితమగుట లేదా? కంటికి కనిపించిన వాటి గురించి వ్యధలెందుకు? ఘోరమైన పాపపుణ్యాలను, స్వర్గ నరకాలను ఇంతకు ముందు ఎన్నడైనా చూచితిరా? లేదా ప్రస్తుతము చూచెదరా? ఏమో, పోనీ రాబోయే కాలంలో ఎవరైనా చూస్తారా? ఏమో, ఎవ్వరూ చెప్పలేరు. కావున కనిపించిన దాని గురించి వ్యధ చెందుతూ ప్రస్తుతము కష్టాలు పడుట నాకిష్టం లేదు. కావున పనికిమాలినన్ని హితబోధలు మాని వెళ్ళు అంటూ ఆ యతీంద్రుణ్ణి వెళ్ళగొట్టాడు దుష్ట చరిత్రుడైన సువీరుడు. మహాకష్టనాశం సురేశం వరేశం మహేశం జనేశం ధనే చారు ఈశం భజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సువీరుని దుష్ప్రవర్తన వలన అతడు చేసిన ఘోర పాప ఫలితంగా అంతకుముందు అనేక దాన ధర్మాలు చేసి 100 కొలది క్రతువులను ఆచరించి అగడిత పుణ్యఫలంతో స్వర్గ సుఖాలు అనుభవిస్తూ అశేష కీర్తి గడించిన సువీరుని పూర్వీకుల్లో ఒకడగు శృతకీర్తిని యమభటులు పాసబుద్ధిని గావించారు. యమ పాసములకు బంధించబడిన శృతకీర్తిని చూచి విష్ణుదూతలు అచ్చిరువొందారు. ఇదేమిటి? స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న పుణ్యాత్ములెవరూ యమపాసానికి బంధింపబడరు కదా, మరి ఇదేమిటి? స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న గొప్ప పుణ్యాత్ముడైన శృతకీర్తి యమపాసమునకు బంధింపబడినాడే, ఏమయ్యుండునో గదా అని ఆలోచించి, యమదూతలారా, పరమ పుణ్యాత్ముడైన శృతకీర్తిని బంధించి నరకానికి తీసుకుని పోవచ్చున్నారేమి అని అడిగారు. విష్ణుదూతలారా,
శృతకీర్తి వంశమునందు జనించిన సువీరుడనే ఘోర పాపాత్ముని వలన ఇతనికి దుస్థితి సంభవించింది అంటూ అంతా చెప్పారు. ఓహో, నరుడు చేసే పాపం వల్ల అటు 7 తరాల వాళ్ళు ఇటు 7 తరాల వాళ్ళు పాప ఫలితాన్ని అనుభవించెదరు గదా అనుకుని తమ కర్తవ్య నిర్వహణలో మునిగిపోయారు. పుణ్యాత్ముడైన శృతికీర్తిని తీసుకువచ్చి యముని ముందు నిలబెట్టారు. ఈ హఠాత్ పరిణామమునకు ఆశ్చర్యం చెందిన శృతకీర్తి, ఓ యమధర్మరాజా, స్వర్గసుఖాలు అనుభవిస్తున్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని అడిగాడు. అంతటి యముడు, మహాపుణ్యాత్మ శృతకీర్తి, నీవు మహాపుణ్యాత్ముడివే, స్వర్గానికి అర్హుడివే. కాని నీ వంశమునందు పుట్టిన సువీరుడనే దుర్మార్గుడు కన్యగానున్న తన కూతురిని విక్రయించి భూలోకంలో సుఖించుచున్నాడు. అతడు చేసిన పాపకృత్యముల వలన మీ వంశీకులు 7 తరాల వారు పాపులై నరకానికి రావలసి వచ్చింది. నీవు మహాత్ముడవు, గొప్ప పుణ్యాత్ముడవు కనుక నీకొక అవకాశం కల్పిస్తున్నాను. అత్యంత పాపభూయిష్టమైన సువీరుడు ప్రస్తుతము భూలోకమందలి నర్మదా నదీ తీరమున తన భార్య మరియు 2వ కుమార్తెతో జీవిస్తున్నాడు. ఆ 2వ కుమార్తెకు ఇంకా పెండ్లి కాలేదు. కావున నీవు అక్కడికి పోయి యోగ్యుడైన వరుణికిచ్చి ఆమెకు పెండ్లి జరిపించు. ఇదిగో, నరులందరూ శరీరధారుడు కదా, అందుచే మానవదేహమును నీకు వసంగుతున్నాను. శృతకీర్తి, శ్రద్ధగా వినుము. ఎక్కడైతే కార్తీక మాసమందు సత్ప్రవర్తన గల కన్యను యోగ్యుడైన వరునికి దానం చేసి విధి విధానమున వివాహం జరిపిస్తాడో అతడు ఎనలేని కీర్తిని పుణ్యమును పొందుతాడు. ఒకవేళ సంతానము లేనిచో కన్యాదానము చెయ్యాలనే సంకల్పం కలిగి బ్రాహ్మణ కన్య దానానికి గాని కన్యాదానమందు దానం చేసే బ్రాహ్మణునికి గాని ధన సహాయం చేసినను ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందగలడు. కాబట్టి నీవు సువీరుని వద్దకేగి అతని 2వ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణులకు దానం చేసి వివాహం జరిపించితే ఆ కన్యాదాన ఫలము వలన నీవు, నీ పూర్వీకులు, నీ వంశమందలి 7 తరాల వారు పునీతులవుతారు. ఈ నరకము నుండి విముక్తి నొందగలరు అని చెప్పాడు. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ. యముని కరుణ వలన దేహమును ధరించిన శృతకీర్తి వెంటనే భూలోకమందలి నర్మదా నదీ తీరమునున్న సువీరుని గృహము చేరి దంపతులిద్దరికీ హితబోధలు చెప్పి వారి 2వ సంతానమైన ఆడపిల్లను సర్వాలంకార భూషితం గావించి ఒక సద్బ్రాహ్మణ వరునికి కన్యాదానము గావించాడు. ఆ కన్యాదాన పుణ్యఫలితంగా అంత్యమున సువీరుడు అతని పూర్వీకులు నరకపీడ విముక్తులై స్వర్గలోకమును చేరి సుఖించసాగారు. శృతకీర్తి కన్యాదానం చేయించడంతో ఆగకుండా మరింత 10 మంది సద్బ్రాహ్మణులకు భూరిదక్షిణ తాంబూలాదులను కన్యాశుల్కము ద్వారా వచ్చిన ధనమును దానం చేయటం వలన వారి వారి పితృదేవతలందరూ సంతోషించారు. కావున శృతకీర్తియు మరలా స్వర్గమును చేరి తన వారితో పాటు సుఖించసాగాడు. కావున జనక మహారాజా, కార్తీక మాసంలో యథోక్త రీతిని కన్యాదానము చేసిన వాడు తన పాపాలను నశింపజేసుకున్నటియేగాక తన పితృదేవుళ్లను కూడా సంతోషపెట్టగలడు. ఎవరైతే కార్తీక మాసంలో శివప్రీతికై పూజా పునస్కారాలు దాన ధర్మాలు నిర్వహిస్తారో వారు స్వర్గలోకమును చేరగలరు. చేయని వారు పాపులై నరకలోకమందు వివిధ శిక్షలు అనుభవిస్తారు. ఇందు ఏమాత్రం సందేహం లేదు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం. జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా ప్రశస్తం. వృషోత్సర్గం అంటే ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టడం. ఇందువల్ల గోవులకు గర్భాధాన సావకాశము కల్పించిన వారమై గోవులు మాతలై గోమాతలుగా సమస్తమైన వారిని బ్రోచుటకు మార్గదర్శక మహోత్సవం ఇది. రాజా, ఇందువల్ల గై వద్ద శ్రార్థం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువల్ల పుణ్యం పురుషార్థం ఫలించి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తుంది. పితృదేవతలకు సంతృప్తి కలిగి తరిస్తారు. ఉసిరికాయలను కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. శివలింగాన్ని ఈ కార్తీక వ్రతం చేసే ముందు దానం చేస్తే 7 తరాల వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది. వ్రత దీక్షలకు మంచి ఫలితాలు కలుగుతాయి. మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతాను విను. కార్తీకంలో స్నానం చేయడం మానకూడదు. వేడి నీళ్ల స్నానం చెయ్యకూడదు. నూనె రాసుకొని తలంటు స్నానం తగదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటి నిద్ర పనికిరాదు. సంస్కారహీనుని ఎంట కులభ్రష్టుని ఎంట ఆహారం తినరాదు. విధవరాలి చేతి అన్నం తినరాదు. శ్రాద్ధ భోజనం తినరాదు. సూర్యచంద్ర గ్రహణ వేళల్లో భోజనం చెయ్యరాదు. ఏకాదశి రోజున భోజనం చెయ్యరాదు.
పరాయి ఇంట భుజించరాదు, తిలాపిష్టము వెల్లుల్లి తినరాదు, ఎంగిలి తినరాదు, కంచుపాత్రలో అన్నం తినరాదు, దీపారాధనను చేయ నిర్లక్ష్యం తగదు, దైవారాధకులను గేలి చేయరాదు, వ్రతాలు ఆరాధనలు చేసేవారిని చూసి వెటకారాలు ఆడరాదు, వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించరాదు. ఈ నియమాలు పాటించిన వారికి మంచి జరుగుతుంది. వివిధ రకాల పండ్లు రుణ విముక్తిని చేస్తాయి. ఉసిరి చక్రవర్తి పదవి ఇస్తుంది. దీపదానము కార్తీక పౌర్ణమి నాడు చేస్తే మనోవాకాయ కర్మల పాప విముక్తి, మోక్ష ప్రాప్తి. లింగదానము శివలింగం దానం చేస్తే పాపహరణ, అత్యంత పుణ్యప్రాప్తి, చక్రవర్తిత్వం ఇవి లభిస్తాయి. దానం సుదాసం సుకైలాసవాసం ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవం. ఈ కార్తీక మాసంలో చేయి వ్రతాచరణ అత్యంత పుణ్యప్రదం. మహోత్కృష్టమైన అనంత పుణ్యఫలప్రదమైన కార్తీక మాసంలో ఇతరులకు నిర్దేశించిన అన్నమును, పితృశేషాన్ని, ఆబ్దికాలకు, తద్దినాలకు భోక్తిగా వెళ్లడం, నువ్వుల దానమును స్వీకరించడం, తినరానివి తినడం, ఈ 5ంటిని త్యజించాలి. ఇంకను ఈ కార్తీక మాసంలో సంఘపరంగా చేయు అన్న సమారాధనలకు వెళ్లి భోజనం చేయటం, శూద్రాన్నము, బలిహారాన్నము, అపరిశుద్ధమైన అన్నము, విడిచిపెట్టబడిన త్యక్తకర్మణి అన్నము, విధివరులు చే వండబడిన అన్నము ఇవి తినరాదు. కార్తీక పౌర్ణమి, కార్తీక అమావాస్యల్లోనూ, పితృదేవతలకు తద్దినము పెట్టిన నాటి రాత్రి, సూర్య చంద్ర గ్రహ దినాల్లోనూ, ఆదివారం నాడు, మైలు రోజుల్లోనూ, అశుభకార్య నిషిద్ధ దినముల్లోనూ రాత్రి భోజనము చెయ్యరాదు. కార్తీక ఏకాదశి నాడు 2 పూటల ఉపవాసం చేయుట అత్యంత పుణ్యఫలము. ఇటువంటి పర్వదినాలలో ఛాయానక్తము చేయుట ఉత్తమోత్తమమైందని మహర్షులు చెప్పారు. ఛాయానక్తము అనగా తన నీడ తన శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించుటే అని అర్థము. ఈ కార్తీక మాసంలో భుజించరాని రోజుల్లో భుజించేవారు అత్యంత అగణితమైన పాపాన్ని మూటగట్టుకుంటారు. అదియునుగాక ఈ కార్తీక మాసము తైలాభ్యంగన స్నానము, పగల నిద్రపోవుట, కంచుపాత్రలో భోజనం చేయడం, ఇతరులు పెట్టిన అన్నాన్ని తినడం, గృహస్నానము, రాత్రిపూట తినకూడని రోజుల్లో తినడం, వేదశాస్త్రమును నిందించుట, ఉపవాసం చేయవలసిన దినములో భోజనం చేయుట ఇవి అన్నీ చేయరాదు. నదీ స్నానము చేయగలిగిన ఓపికయున్నను ఇంటి వద్దే వేడి నీటితో స్నానం చేసినచో కళ్ళుతో స్నానం చేసినంత మహాపాపమగునని బ్రహ్మశాసనము. సూర్యుడు తులరాశిలో ఉండగా చేయు నదీ స్నానమే అత్యంత ఆరోగ్యప్రదమైన పుణ్యదాయకము. నదులు, చెరువులు, కాలువలు లాంటివేమీ లేనప్పుడు ప్రాతకాలమునే నూతి వద్ద ఆయా మహానదుల్ని స్మరించుకుంటూ స్నానం చేయవలెను. పైన చెప్పిన రీతిలో స్నానాధికాలు ఆచరించిన వారు చండాలపు జన్మనెత్తుదురని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాక నరకములో శిక్షను అనుభవిస్తారు. ఆదిత్య హృదయమును పఠిస్తూ శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారు సద్గతులు పొందుతారు. పగలు జీవన కార్యములన్నీ ముగించి సాయం సంధ్యా సమయంలో మరలా స్నానమాచరించి పూజామందిరమందు ఈశ్వరుని ప్రతిష్ఠించి దానిని పంచామృతాలతోనూ ఫలోదకములతోనూ అభిషేకించి షోడశోపచార పూజగా ఉంచాలి. ముందుగా శివుణ్ణి ఆవాహనం చెయ్యాలి. తరువాత ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం పార్వతీవల్లభాయ నమః పాద్యం సమర్పయామి, ఓం గౌరీప్రియాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం రుద్రాయ నమః ఆచమనం సమర్పయామి, ఓం శంభవే నమః స్నానం సమర్పయామి అని నీళ్లు చల్లవలెను. దాని తర్వాత మంత్రం ఈ విధంగా జపించవలెను. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే. అపోహిషామయో భువః తాన వృజ్జేదాతన మహేరణయ చక్షుసే తస్మాదరంగ మామవో యస్స క్షయాయ జన్వద అపోజన యథాచనః యోవ శివతమో రసః తస్య బాజయతే అనః ఉస తీరవమాతరః. ఈ మంత్రమును పఠించుచు నీటిని అభిషేకించవలెను. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి, ఓం ఈశ్వరాయ నమః ఉపవీతం సమర్పయామి, ఓం శ్మశానవాసిని నమః గంధం సమర్పయామి, ఓం కపాలధారిణి నమః అక్షతాన్ సమర్పయామి, ఓం గంగాధరాయ నమః పుష్పం సమర్పయామి, ఓం త్రినేత్రాయ నమః ధూపమాగ్రాపయామి, ఓం సాంబశివాయ నమః దీపం సమర్పయామి. ఆవునేతితో ఓ ఒత్తి దీపాన్ని వెలిగించాలి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. నైవేద్యం యథాశక్తిగా ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనుకుంటూ పదార్థాల చుట్టూ నీటిని చల్లుతూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ నివేదించి ఓం మహాదేవాయ
శివశివ 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 శంభువే స్వాహ అంటూ పదార్థముల పేర్లతో స్వాహ అంటూ నివేదించాలి. పిమ్మట అమృతమస్తు అమృతోపస్త్రణమసి వృతం నత్వేన పరిశించామి ఉత్తరాపోసనం సమర్పయామి అంటూ పదార్థాలకు కుడిపక్కగా ఒక నీటి చుక్కను వదలవలెను. ఓం లోకసాక్షిని నమః తాంబూలం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. ఓం ఆదిపురుషాయ నమః నమస్కారాన్ సమర్పయామి అంటూ సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ విధంగా నెలపొడవునా షోడశోపచారాలతో గాని లేక కార్తీక మాసమందలి ప్రతిరోజు సహస్రనామాలతో శివపూజ గావించాలి. చివరగా ఈ మంత్రం జపించాలి. పార్వతీకాంత దేవేశ పద్మజార్యాంఘ్రి పంకజః అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదము పావతే. ఈ మంత్రం పఠిస్తూ అర్ఘ్యపాద్యాదులను సమర్పించాలి. తదనంతరం శక్తి కొలది దీపములు సమర్పించాలి. యథాశక్తి బ్రాహ్మణ సమేతంగా ఉపవాస వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజ్పేయి యజ్ఞాలు 1000 సోమేశ్వర మేధాలు చేసిన పుణ్యఫలాన్ని పొందగలడు. జ్ఞానం భయానం మహాస్థానవాసం శరీరం గజానాం సదా చర్మవేష్టం పిశాచం విశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. కార్తీక మాసమంతా ఉపవాస దీక్షాయుక్తంగా వ్రతాచరణ గావించినచో అగణిత పుణ్య ఫలము సిద్ధించి అతని జన్మ జన్మాంతర పాపములన్నీయు నశించును అనటంలో ఎట్టి సందేహము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణ సమారాధన. ఆనాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకమంతా సంతృప్తి చెందుతుంది. నిష్ఠతో ఈ వ్రతాన్నాచరించిన వారు మోక్షప్రాప్తి నొందగలరు. ఈ కార్తీక మాసమంతా కార్తీక పురాణము చదివినా వినినా వారందరూ పాప విముక్తులై మోక్షానికి అర్హులవుతారు. ఇది స్కాంద పురాణమందలి 7వ అధ్యాయం సంపూర్ణం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. నీలకంఠం కరే శూలధారం మహాకష్టనాశం సురేశం వరేశం మహేశం జనేశం ధనే చారుయీశం భజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఉదానం సుదాసం సుకైలాసవాసం ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవం అజాహేమకల్పద్రుముం కల్పసేవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం.